Psalm 67 verse 5 and 6. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు ఏమవుతుంది? చదవండి. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, భూమి తన ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. కాబట్టి గొడ్డు బారిపోయిన జీవితాల్లో ఫలభరితమైన జీవితముగా మార్చబడాలి అంటే కీర్తనకారుడు స్పష్టంగా అంటున్నాడు, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. నిజమైన ఆరాధనలో ఏముందండి? బలాభివృద్ధి ఉంది. దెర్ ఇస్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ప్రైజ్, దెర్ ఇస్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ వర్షిప్. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావో ఆ గొడ్డుపోయిన ప్రాంతం ఏమవుతుంది? అక్కడ ఫలభరితంగా మారుతుంది. ఈరోజు కొన్నిసార్లు ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా, కొన్నిసార్లు నీ వృత్తిపరంగా గొడ్డుబారిపోయిన పరిస్థితులు ఉన్నావా? ఫలాభివృద్ధి లేక బాధపడుచున్నావా? కొన్నిసార్లు గర్భఫలం కూడా లేకుండా బాధపడుచున్నావా? ఎన్నో సంవత్సరాలు అవుతుందండి గర్భఫలం లేకుండా బాధపడుచున్నామండి. ఎప్పుడు దేవుడు హన్నాను గుర్తు చేసుకున్నాడు? ప్రార్థన చేసినప్పుడా, ఆరాధన చేసినప్పుడా? తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి యెహోవాను ఆరాధించినప్పుడు తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నా. ఈ రాత్రి ఎవరైతే ఎదురు చూస్తున్నారు నిజమైన ఫలము గురించి, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. మరి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆరాధించిన వెంటనే అక్కడ యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డలు పుట్టిన తర్వాత కృతజ్ఞతాస్తులు చెల్లించాలా? బిడ్డలు పుట్టక మునుపు కృతజ్ఞతలు చెల్లించాలా?